క్షమించండి, కొంతమంది పాపం ఉద్యోగాల నుంచి వచ్చేస్తారు, డైరెక్ట్గా వచ్చేస్తారు. ఇంటికి వెళ్ళి వాళ్ళు వండాల్సి వస్తుంది, ఇంటికి వెళ్ళి వాళ్ళు ఇంటి పని చేసుకోవాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళు పొరపాటు కూడా మాట్లాడట్లా. మనలో కొంతమంది చాలా కష్టాలు గుండా, చాలా సమస్యల గుండా వెళుతూ కూడా, అనేక పోరాటాల గుండా వెళుతూ కూడా, ఇంట్లో సరైనటువంటి అనుమతి లేకపోయినప్పటికీ కూడా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకోవాలి, వాక్యం ద్వారా ఆదరించబడాలి, ధైర్యాన్ని పొందుకోవాలి అనే ఉద్దేశంతో దేవుని సన్నిధికి వస్తారు. ఇక టైం అయిన వెంటనే వెళ్ళిపోవాలి, పరిస్థితులను బట్టి వెళ్ళిపోవాలి. వారికి అది తప్పదు. వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా, మిగతా వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. మీలో కొంతమంది ప్రశాంతంగా కాసేపు ప్రార్థన చేసుకుంటారు. ప్రార్థన అయిపోయినా సరే, ఆరాధన అయిపోయినా సరే, ఉపవాస ప్రార్థన అయినా సరే, కొంతమంది మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటారు. మంచిది. ప్రార్థన అయిపోయిన తర్వాత, ఆరాధన అయిపోయిన తర్వాత పక్క వాళ్ళతో కాసేపు మాట్లాడడం, పరిచయం పెంచుకోవడం. ఆ పరిచయం పెంచుకోవడమే కాకుండా కాస్త ఒక సహవాసము, ఒక ఫెలోషిప్, మంచి చెడులు పంచుకోవడం. ఇది దేవుని ఇల్లు, మనం అందరం దేవుని యొక్క బిడ్డలం, అపరిచితులం కాదు. మనం అందరం కూడా ఒకే తండ్రి బిడ్డలం. కాబట్టి హడావిడిగా ఎవరికి వాళ్ళు వచ్చేసి, హడావిడిగా ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకొని, హడావిడిగా ఎవరికి వాళ్ళు గబగబా పారిపోయే ప్రయత్నం మన కల్వరి టెంపుల్లో ఉండడానికి వీల్లేదు. అందుకే నేను ఖచ్చితంగా ఒకరిద్దరు కాదు, 3 లేక 4 కలిసి ప్రార్థన చేయమంట. మీ కుడి వైపున ఉన్నవారికి మీ సమస్యను చెప్పండి, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయండి. బైబిల్ సెలవిస్తుంది, ఒకరి కొరకొకరు ప్రార్థన చేయండి, ఒకరి భారమును మరొకరు వహించండి అని బైబిల్లో ఉంది. అది సంఘం అంటే, అది సహవాసం అంటే. ఆదరాబాదరగా రావడం, హడావిడిగా వెళ్ళిపోవడం, దయచేసి అది మానుకోండి.